క్రియేటివ్ టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి దేవరా. సో దేవరా లీడ్ రోల్స్ చేసిన వారు జూనియర్ ఎన్టీఆర్, జహానవి కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్ అండ్ అజయ్. సో అంటే నాకు వీళ్ళ పేర్లే తెలుసు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ కొన్ని. సో నాకు వీళ్ళ పేర్లు మాత్రమే తెలుసు. యాక్చువల్లీ ఈ మూవీ బ్యాక్డ్రాప్ వచ్చేసి కొండపైన ఉన్నటువంటి వ్యక్తులు, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక బ్యాక్డ్రాప్ స్టోరీ తీసుకుని ఉన్నారు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ ఇచ్చేటువంటి స్టోరీ చెప్పేటువంటి థీమ్ ఏంటంటే, ఈ కొండ అవతల ఒక రాజు ఉండేవాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ కొండ అవతల ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యం గెలవాలంటే ఆ కొండ పైన ఉన్నటువంటి ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యాన్ని ఎదుర్కొంటే కానీ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోలేరు. సో ఆ కొండపైనటువంటి ఉన్నటువంటి సైన్యాన్ని ఆ రాజు జల్లడేసి పట్టుకొని వాళ్ళని తయారు చేసి ఆ కొండపైన సైన్యంగా పెడతారనమాట. అయితే ఎవరైనా ఆ కొండ వైపు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఎవరైనా అనుకుంటే ఆ సైన్యం వచ్చి వాళ్ళని దాడి చేసి ఆ విధంగా ఎదుర్కొనేవాళ్ళు. అలా 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 బ్రిటిష్ కాలం వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఏదైనా ఒక బంగారాన్ని కానీ ఏదైనా సరే, ఏదైనా స్మగ్లింగ్ గుడ్స్ ఇక్కడి నుంచి ఆ సముద్రాన్ని దాటాలి అని అనుకుంటే వాళ్ళని ఆపి, సో దాన్ని ఎదుర్కొని అలా 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 దేశాన్ని కాపాడేటువంటి ఒక వీరులుగా వాళ్ళు అలా గుర్తింపబడతారు. ఎప్పుడైతే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాలం మొత్తం పోయి ఎప్పుడైతే మనకి చిన్న చిన్నగా ఈ గవర్నమెంట్ ఇవన్నీ ఫామ్ అయిన దాని తర్వాత మెల్లిగా ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వీరుల్ని ఈ దేశం అనేది మర్చిపోవడం జరుగుతుంది. అయితే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వీరుల్ని వాళ్ళ అవసరాల్ని ఆసరాగా కొంతమంది స్మగ్లింగ్ గూడ్స్ చేసేవాళ్ళు ఆ వీరుల యొక్క వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క స్మగ్లింగ్ గూడ్స్ ఏదైతే ఉందో అది సముద్రం పోర్ట్లో చెక్కింగ్ ఉంటుంది కాబట్టి మధ్యలోనే సముద్రం ద్వారా వాళ్ళు వెళ్ళి ఆ స్మగ్లింగ్ గూడ్స్ దొంగలించి సముద్రం నుంచి తీసుకొచ్చేసి వీళ్ళకి అప్పగించడం అనమాట. సో ఇది మా యాక్చువల్ స్టోరీ టీమ్ అనేది చెప్పేది ప్రకాష్ రాజ్. సో ఇది ఎవరికి చెప్తాడు అని అంటే, అజయ్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసరు, ఫస్ట్ నుంచి వీళ్ళు ఎవరో ఒక వ్యక్తిని పట్టుకోవడానికి వెతుకుతూ ఉంటారు. అంటే అప్పటికి మన ఇండియాలో ఒక క్రికెట్ మ్యాచ్ జరగడానికి హోమ్ మినిస్టర్ అరేంజ్ చేస్తారనమాట మన ఇండియాలో క్రికెట్ మ్యాచ్కి. సో ఈ క్రికెట్ మ్యాచ్కి కొంతమంది వేరే దేశాల నుంచి ప్రధానమైనటువంటి ప్రముఖులు వచ్చి గెస్ట్ రూపంలో వస్తారనమాట. సో గెస్ట్ రూపంలో రావాలి, కాకపోతే ఒక థ్రెట్ ఉంది. సో ఆ థ్రెట్ ఎవరు అంటే, ఎవరో యాతు అనే ఒక వ్యక్తి ద్వారా, దయ అనే ఒక వ్యక్తి ద్వారా ఇది అడ్డుపడుతున్నారు. ఒక థ్రెటింగ్ వస్తుంది కాబట్టి దయ అనే వ్యక్తిని పట్టుకోవాలి. దయ యొక్క వ్యక్తే యాతు. సో యాతు అనే వ్యక్తిని పట్టుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో అతన్ని పట్టుకోవడానికే అజయ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ కొండ ప్రాంతం సంబంధించిన ఒక డిఎస్పిని కలిసి, ఆ తర్వాత అతను ఏంటంటే ఒక స్మగ్లర్ లాగా వెళ్ళి ఇతన్ని పట్టుకోవచ్చు యాతుని అని ఆ విధంగా ఇతను స్మగ్లర్గా నేను స్మగ్లర్ అని చెప్పుకొని వెళ్ళి ఆ డిఎస్పిని కలిసి, ఆ తర్వాత డిఎస్పి అంటాడు, నువ్వు ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కలవాలి. సో ఎవరిని కలవాలి ఏంటి అంటే, ఫస్ట్ అతను కలిసే వ్యక్తి సైఫ్ అలీ ఖాన్, భైరా క్యారెక్టర్. సో సైఫ్ అలీ ఖాన్ కలిసిన దాని తర్వాత అతను అడుగుతాడనమాట, ఇలా సముద్రంలో ఒకటి తీసుకుని రావాలి, ఒక స్మగుల్ గుడ్స్. సో అది మీరు మాత్రమే చేయగలరని తెలిసింది, మీరు చేయండి అని అంటాడు. సో దానికి ఏం రెస్పాండ్ అయ్యేసరికి, మీరు చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాను అది ఇది అని చెప్పి విజయ్ అని అనగానే ఇంకా సైఫ్ అలీ ఖాన్ కోపం వచ్చి కొట్టి, రక్తం గురించి నాతో మాట్లాడుతున్నావా అది ఇది అని చెప్పి ఇంకా అతన్ని అక్కడి నుంచి తరిమి కొడతాడు. సో ఎలాగైనా ఏం చేయాలి అని అన్నప్పుడు ప్రకాష్ రాజ్ ఒక సముద్రం దగ్గర కూర్చున్న తర్వాత అదే ప్లేస్లో అక్కడికి ఉంటాడు. సో అప్పుడు అక్కడి నుంచి వీళ్ళ మాటలతో అప్పుడు ఎప్పుడే ఈ ఫస్ట్లో ఏదైతే థీమ్ చెప్పానో ఆ విధంగా అప్పుడు థీమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు థీమ్ చెప్తాడు. సో ఓవరాల్ స్టోరీ అయితే ఇది. సో ఏం జరుగుతుంది ఆ తర్వాత అని అన్నది, ఆ థీమ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఓవరాల్ స్టోరీ అది.
సో ఈ మూవీలో క్యారెక్టర్ పెర్ఫార్మెన్సెస్, స్టోరీ పరంగా పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే మనం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇందులో దేవరా అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో చాలా హుందాగా, చాలా ఒక ఊర్లను శాసించే ఒక నాయకుడిలాగా. యాక్చువల్గా ఊర్లు నాలుగు ఊర్లు ఉంటాయన్నమాట. ఈ 4 ఊర్లు కలిపి ఎర్ర సముద్రం అనే ఒక పేరుని పెట్టుకొని 4 ఊర్లు కలిసి ఉంటారన్నమాట. ఆ 4 ఊర్లు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నాయకుడిలాగా. ఒక ఊరికి వచ్చేసి భైరవ, అండ్ ఇంకో ఊరు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, ఇంకో ఊరు వచ్చేసి శ్రీకాంత్, ఇంకో ఊరు వచ్చేసి ఇంకో వ్యక్తి, నాకు ఆ పేరు తెలియదు. సో అలా 4 ఊరుకు నాయకుడుగా ఉంటారనమాట. కానీ 4 కలిసే ఉంటారు. సో ఇందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వచ్చేసి చెప్పినట్టుగా హుందాగా చాలా బాగుంటాడు. అండ్ చాలా ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా మనకి చాలా బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇందులో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ వచ్చేసి ఇందులో తను ఊరికి మంచి జరగాలని కోరుకుంటాడు. అంటే ఊరికి అంటే డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటుంది, ఊరికి మంచి జరగాలి అని అనుకుంటాడు. కాకపోతే ఇందులో ఎవరికి చచ్చినా బతికినా సంబంధం లేదు, కానీ డబ్బులు వస్తున్నాయి. సో గడుస్తుంది, మొత్తం ఊరందరికీ ఏం కావాలని గడుస్తుందని అనేది కొంచెం వైల్డ్ క్యారెక్టర్, ఒక విలన్ లాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్. ప్యూర్ విలన్ అని అయితే మన ఫస్ట్ పార్ట్లో, ఈ పార్ట్లో అయితే ప్యూర్ విలన్ అనే మనకి చూపిస్తారనమాట సైఫ్ అలీ ఖాన్. సో అలా ఉంటుంది. అండ్ ఇందులో శ్రీకాంత్ క్యారెక్టర్ వచ్చేసి ఒక భయం ఉన్నటువంటి వ్యక్తి. అంటే సేమ్ ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక భయంలో ఉండిపోతారు అనమాట. అంటే ఎవరు ఏం చెప్పినా కూడా అది భయంతో ఆలోచించి చేస్తారనమాట. సో అటువంటి క్యారెక్టర్ శ్రీకాంత్ది. సో ఇది క్యారెక్టర్స్. అండ్ ఇందులో జాహ్నవి క్యారెక్టర్ వచ్చేస్తే నాకైతే చాలా సిల్లీగా అనిపించింది. సిల్లీగా అంటే క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేదనిపించింది. చాలామంది ఏదో హీరోయిన్ పెట్టారు అని కొంతమంది చెప్తున్నారు, కానీ హీరోయిన్ అయితే ఆ రోల్కి ఉంది, కానీ తన క్యారెక్టరైజేషన్ అయితే చాలా రివర్స్గా క్యారెక్టరైజేషన్ చేశారు. యాక్చువల్ ఏంటంటే జాహ్నవి హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, తనకి కావాల్సిన ఒక మగాడు ఎలా ఉండాలి అంటే 4-5 వేసేటట్టు ఉండాలి, అలాంటి మగాడు చూడగానే ఉప్పొంగిపోవాలి గుండెల్లోంచి అని చెప్పేసి ఇలా తనకు క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అంటే తిను ఎవరిని ప్రేమిస్తుంది అంటే దేవర యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో వర అని ఇంకో ఎన్టీఆర్ అనమాట, ఆ కొడుకుని ప్రేమిస్తుంది అనమాట. సో ఇందులో మనకి కొడుకు ఏమొచ్చేసి పిరికోడ్లా కనిపిస్తూ ఉంటాడు. అవన్నీ మనం తర్వాత చెప్తాను. సో ఇది ఓవరాల్. సో ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి చాలా చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. సో మైనర్ మిస్టేక్స్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరుగుతుంది ఈ స్మగుల్ గూడ్స్ మీద. సో వీళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మూవీలో ఒకటి తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఈ గూడ్స్ అనేవి స్మగుల్ గూడ్స్ ఏమున్నాయంటే బాంబ్స్, గన్స్ ఉన్నాయి. ఈ బాంబ్స్, గన్స్ ఉండటం వల్ల ఏంటంటే ఇది వేరే వాళ్ళకి మనం చేరవేస్తున్నాం. కాకపోతే ఆ గన్స్, బుల్లెట్స్కి మన వాళ్ళే చనిపోతున్నారు. మన వాళ్ళే అంటే చుట్టూ ఉన్న జనాలు, ఎవరో తెలియని అమాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ ఇది ప్రాణాలను తీస్తుంది ఈ గన్స్, బుల్లెట్స్ వల్ల అని చెప్పేసి ఒక కోస్టల్ గార్డ్ ద్వారా వీళ్ళు దొరికిపోవడం, ఆ కోస్టల్ గార్డ్ చెప్పడం, ఆ తర్వాత దేవర ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటంటే మనం ఎప్పుడు ఇంక ఇలాంటి పనులు చేయకూడదు, స్మగుల్ గుడ్స్ చేయకూడదు అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ రూల్ పెడతాడు. అయినా సరే సైఫ్ అలీ ఖాన్ వెళ్తాడు. వెళ్ళిన దాని తర్వాత మళ్ళీ ఆపుతాడనమాట. ఆపేసిన దాని తర్వాత ఇంక ఇట్లా కాదు, మనం సైఫ్ అలీ ఖాన్ ఒక నిర్ణయం తీసుకుంటే దేవర్ని చంపేద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తాడు. సో దేవర్ని కూడా చంపడానికి ఇవన్నీ ప్లాన్ చేస్తారు. ఇంకా తర్వాత ఇంకా అంత చెప్పకూడదు. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, సో దేవర ఏంటంటే వీళ్ళే మృగాలుగా మారిపోయారు, నా వాళ్ళే మృగాలుగా మారిపోయారు. సో నేను వీళ్ళకి దూరంగా ఉంటాను. సో ఎవరైతే స్మగుల్ గుడ్స్ చేయాలి, ఈ సముద్రం దాటి ఇలాంటి పనులు చేయాలని ఆలోచన వస్తే వాళ్ళందరినీ నరికేస్తాను అని చెప్పేసి ఒక వార్నింగ్ రక్తంతో రాసి వెళ్ళిపోతారనమాట.
సో అప్పటి నుంచి ఒక భయం పట్టుకుంటుంది. ఇంక అప్పటి నుంచి సైఫ్ అలీ ఖాన్ ఏంటంటే ఆ ఊరు వాళ్ళనే తన ఊరు వాళ్ళు కలిపి ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. ఎలా ఎలా తయారు చేసుకుంటాడంటే వాళ్ళు ఎవరినైనా చంపేటప్పుడు దేవర్ని ఊహించుకొని చంపమని ఆ విధంగా నూరిపోస్తాడనమాట వాళ్ళందరికీ. సో నాకు ఇక్కడంతా బాగానే ఉంది. ఇక్కడ నచ్చని సీన్ ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ దేవర కొడుకు ఎవరైతే ఉన్నాడో సో ఒక ఆయుధ పూజ ఉంటుంది వాళ్ళ సాంప్రదాయ ప్రకారం. ఆయుధ పూజ ఏంటంటే ఎవరి ఊరి వాళ్ళకి వెళితే ఒక సంవత్సరం పాటు అంటే ఒక ఫైటింగ్ ఉంటుంది, రెస్లింగ్. ఆ రెస్లింగ్ చేసి ఆయుధ పూజ ఒకటి చేసి ఆయుధాలు అనేటువంటిది 4 ఊర్లలో ఏదో ఒక ఊరు గెలిచిన వాళ్ళకి ఆ ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఉంచుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఆయుధ పూజ యొక్క రెస్లింగ్ పోటీలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ చేసి మళ్ళీ ఎవరు గెలుస్తారో ఆ విధంగా. సో ఎప్పుడైతే దేవర వెళ్ళిపోతారో ఈ ఆయుధ పూజ మొత్తం సైఫ్ అలీ ఖానే దేవర మీద ఉన్నటువంటి కోపం మొత్తం తీర్చుకుంటూ ఆ విధంగా ఆయుధ పూజ అనేటువంటిది ఆయుధం ఏదైతే ఉందో అతని ఊరిలో ఉంచేసుకుంటాడనమాట. అయితే మెల్లిమెల్లిగా దేవర ఊరిలో చాలామందికి ఆరోగ్యం బాగుండదు, అది ఇది అని చుట్టుపక్కల మాట్లాడుతున్నప్పుడు దేవర కొడుకు వెళ్ళి నేను అడుగుతానని చెప్పి సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం మాకు ఇస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తాడనమాట సైఫ్ అలీ ఖాన్కి. సో ఇక్కడ నాకు నచ్చని పాయింట్ ఏంటంటే అప్పుడే అక్కడ తను సైఫ్ అలీ ఖాన్ తయారు చేసుకున్న సైన్యం లెగిసి వెంటనే ఇప్పుడు దేవర ఫేస్ ఎలా ఉంటుందో వాళ్ళ కొడుకు కూడా అలాగే ఉంటుంది కదా, డబుల్ యాక్షనే కదా. మరి తన సైన్యాన్ని ఎలా పెంచాడు, ఎవరినైనా చంపేటప్పుడు దేవర్ని ఊహించుకొని చంపనని ఆ విధంగా నూరిపోసాడు. మరి దేవర ఫేస్ లాంటి వరాకి ఆ కొడుకుకి ఉన్నప్పుడు మరి మళ్ళీ వాళ్ళు చంపాలని ఇది రాదా? సో నాకు అక్కడ చిన్న ఈ మిస్టేక్ నాకు నచ్చలేదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే దేవర్ని చంపే అవకాశం ఒకటి వస్తుంది సైఫ్ అలీ ఖాన్కి. అండ్ ఆ టైంలో ఎవరో ఇంకొక ఫ్యామిలీ కొడుకు ఎవరైతే ఉంటారో 4 ఊర్లలో సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క కొడుకు ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా అదే పక్క దేవర్ని చంపాలని. సో సైఫ్ అలీ ఖాన్ ఒక ప్లాన్ వేసి ఎలాగైనా మనం స్మగుల్ గూడ్స్ చేస్తున్నప్పుడు దేవర దొరికితే నరికేద్దాం అనే టైంకి నెక్స్ట్ డే వచ్చేసరికి సైఫ్ అలీ ఖాన్ చెయ్యి కాళ్ళు ఫ్రాక్చర్ అయి ఉంటుంది. సో ఈ ఫ్రాక్చర్ చేసింది ఎవరంటే దేవరా అని అంటారు, కానీ ఆ దేవర కాదు నువ్వే చేసావు అని చెప్పేసి ఎందుకు చేసావు అది ఇది అంటే నువ్వు కాదు నేను చంపాలి, ఎందుకంటే మా నాన్న చంపింది దేవర చంపాడు కాబట్టి నేను దేవర మీద పగ తీర్చుకోవాలని వాళ్ళ కొడుకు అంటాడు. సో నాకు సిల్లీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంపాలి అని అనుకునేవాడు డైరెక్ట్గా సైఫ్ అలీ ఖాన్ ప్లాన్ వేసినప్పుడు వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ చెప్పొచ్చు కదా, నువ్వు కాదు నేనే చంపుతాను, ఎందుకంటే మా నాన్నని చంపిన దేవరే కాబట్టి అది నేను చంపాలని అని చెప్పేస్తే ఓకే. అంతేగాని సైఫ్ అలీ ఖాన్ కాళ్ళు చేతులు ఎరక్కొట్టే అంత ఏముందో నాకు అర్థం కాలేదు, అదొక సిల్లీ అనిపించింది ఆ సీన్ ఒకటి. అండ్ ఇది ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎలా అనిపిస్తుందంటే నేను చూసినంతసేపు నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ అంతా మన అరవింద సమేత ఒక సీన్ ఉంటాయి కదా, వాళ్ళ నాయనమ్మ వచ్చేసి కూర్చోబెట్టి నాయన నీ తండ్రి కత్తి పట్టాడు వీళ్ళ పట్టాడు, సో అందరినీ కోల్పోయాను నిన్ను కూడా కోల్పోతానేమో అని చెప్పేసి ఆ విధంగా అంటే ఆ స్క్రీన్ ప్లే లాగా వెళ్తుంది కానీ యాస్టీస్గా ఉండదు, థీమ్ కొంచెం అలానే ఉంటుంది అరవింద సమేత సినిమా టైప్లానే. సో ఫస్ట్ హాఫ్ వరకు అలానే అనిపిస్తుంది. సో అండ్ సెకండ్ హాఫ్లో మంచి ఎలివేటింగ్ సీన్స్ ఉంటాయి ఎన్టీఆర్వి. సో అందరు నరకటం ఆ ఎలివేషన్ సీన్స్ బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసిన దాని తర్వాత కొడుకు నుంచి స్టార్ట్ అయ్యిద్ది స్టోరీ. సో కొడుకు ఎన్టీఆర్ దేవర కొడుకు వచ్చేసి వర. సో ఇతను కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే సేమ్ డ్యూయల్ రోల్, ఇది నాన్నలానే ఉంటాడు. సో ఇంకా అక్కడి నుంచి జాహ్నవి రోల్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో సినిమా అంతా ఎలా ఉంటుందంటే ఒక పిరుకోడ్లాగా ఉంటాడనమాట. మన ఏదో జై లవకుశ సినిమాలో ఒక అమాయకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది కొంచెం అలానే ఉంటుంది, అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారు. బట్ యాస్టీస్ అలా ఉంటుందని కాదు, ఒక పిరుకోడ్లాగా. కాకపోతే పిరుకోడ్ అంటే నిజంగా పిరుకోడ్ అని కాదు, పిరుకోడ్లాగా నటిస్తాడనమాట. సో ఎందుకు నటిస్తాడు ఏంటని అనేది ప్రీ క్లైమాక్స్లో మనకి రివీల్ అవుతుంది. అండ్ ఇందులో దేవర ఏమైపోయాడు ఏంటి సంగతి కదా అని అంటే దేవర చనిపోతాడు, కానీ దేవర చంపింది ఎవరు అంటే వాళ్ళ కొడుకే. సో
ఆ కొడుకు ఎందుకు చంపాడు అని అన్నది ఆ సెకండ్ పార్ట్, దేవర 2. సో ఓవరాల్ అయితే ఇది మూవీ. సో ఇందులో చాలా కొన్ని అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఓవరాల్. అండ్ సైఫ్ అలీ ఖాన్ సీన్స్ దగ్గరకు వచ్చేస్తే కొంచెం ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో కొన్ని ఓవర్గా అనిపించాయి. అవి మాట్లాడుకుంటే అయిపోయేదానికి కొన్ని అలా చూపించారు. అండ్ కొన్ని అయితే మనకి క్వశ్చన్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాని విషయం అంటే మేబీ అది దేవర 2లో చెప్తారేమో. అదేంటంటే ఫస్ట్ ఈ ప్రకాష్ రాజ్ ఎవరైతే కథ చెప్తాడో ఆ తర్వాత సముద్రంలో కొన్ని శవాలు ఉంటాయన్నమాట, స్కెల్టన్స్ చాలామంది. అసలు వాళ్ళు ఎవరు అని అనేది ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు దాకా రివీల్ అవ్వలేదు. సో అది మేబీ సెకండ్ పార్ట్లో చెప్తారేమో, అది చూడాలి. సో ఓవరాల్ సినిమా అయితే ఓకే, బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. సో ఒక జాహ్నవి కపూర్ హీరోయిన్ ఒక క్యారెక్టరే చాలా సిల్లీ అనిపించింది. అంటే జాహ్నవి కపూర్ సిల్లీ అని ఎందుకు అనిపించింది అని అంటే, ఇప్పుడు తను పిరికోడుగా నటించినప్పుడు సో తనేమొచ్చి నాకు మగాడు కావాలి, అది కావాలి అని కాకుండా, నేను అమాయకుడైతే ఏంటైతే దేవర రక్తం కాబట్టి చాలా మంచి మనిషి, చాలా మంచి మనసు ఉంటుంది. సో అందరిలాగే నరుక్కోవడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఏముంటుంది, అది ఆపడానికే కదా దేవర చేస్తుంది. కానీ వాళ్ళ కొడుకు అది చేయట్లేదు కదా, పిరికోడైతే ఏంటి అని చెప్పి అతన్ని ఒక ప్యూర్ లవ్ చేసి చుట్టుపక్కల వాళ్ళు అంటే ఎవరైతే తన ఫ్రెండ్స్ ఉన్నారో హరితేజ వీళ్ళు చేసిన వాళ్ళు, ఇందులో వాళ్ళ క్యారెక్టర్స్ రివర్స్గా అంటే ఏంటంటే మగాడు ఉండాలి, నరకాలి, 4-5 నరకాలి, అలాంటి వాడు కావాలి, కానీ పిరికోడు ఎందుకే నీకు, అది ఇది అని చెప్పేసి. సో ఆ విధంగా ఈ రివర్స్ క్యారెక్టర్ ఉంటే మళ్ళీ మనకి దేవర 2లో జాహ్నవికి ఇంకొంచెం స్కోప్ ఉంటుంది. ఎందుకు స్కోప్ ఉంటుంది అని అంటే నాకు అనిపించింది, ఎందుకు స్కోప్ ఉంటుంది అంటే దీన్ని పిరుకోడు అనుకొని మంచి మనసును అనుకొని లవ్ చేసిన వ్యక్తి దేవర 2లో మనం వేరే వర్షన్ చూస్తాం వరాని. సో అప్పుడు తను షాక్ అయ్యి, వద్దు నువ్వు వెళ్ళకూడదు, మీ నాన్న చేసినట్టే నువ్వు చేయకూడదు అనే ఆ వర్షన్ తీసుకురాగలిగితే జాహ్నవి క్యారెక్టర్ ఇంకొంచెం స్కోప్ ఉంటుంది అనేది నాకు అనిపించింది. కానీ ఇక జాహ్నవికి ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఏమో వచ్చేసి అసలు యాక్చువల్ క్యారెక్టర్ అంటే తన మగాడు కావాలి, అందరిని నరకాలి, అది ఇది అని కోరుకుంటుంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వచ్చేసి వాడు పిరికోడే అది ఇది అంటే, అవును పిరికోడు కదా, ఆయన ఏం చేస్తాడు, ఇదేం చేస్తాడు అంటారు. మళ్ళీ ఇంకెవడెవడో ఏదో చెప్పి ఆ స్వరచాపను చంపింది వరా అంట అని అనగానే మళ్ళీ జాహ్నవి అవునా నాకు తెలుసు, ముందే తెలుసా, ఏం క్లారిటీ లేదు అసలు క్యారెక్టర్కి. అందుకే నాకు నచ్చలేదు ఆ క్యారెక్టర్. సో క్లారిటీ లేని క్యారెక్టర్ అది. మేబీ నేను చెప్పినట్టు మార్చి ఉంటే దేవర 2లో జాహ్నవి కపూర్కి ఇంకొంచెం స్కోప్ ఉంటుంది అని అనిపిస్తుంది. సో ఇది దేవర ఓవరాల్. ఇది సినిమా బాగుంటుంది, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇది అండ్ ఇందులో పాటలు ఏమొచ్చేసి, అండ్ ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది హైలైట్ ఆర్ఆర్ చాలా బాగుంటుంది. మనకు కొంచెం ఎక్సైటింగ్గా గూస్ బంప్స్ తెప్పిస్తాయన్నమాట. సో ఇందులో చుట్టమల్లే సాంగ్ ఆల్రెడీ అది చాలా పాపులర్ కాబట్టి ఆ సాంగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో దేవర గురించి ఒక పాట ఉంటుంది, ఆ పాట బాగుంటుంది. సో ఆ రెండు తప్పితే నాకు ఇంక వేరే ఇంకే నాకు తెలిసి ఒక 4 సాంగ్స్ ఉన్నాయనుకుంటా, నాకు తెలియదు. నాకు తెలిసిన ఈ 2 సాంగ్స్. ఫస్ట్ సాంగ్ అయితే నాకు అంత ఎక్కలేదు. సో ఇందులో అండ్ శ్రీకాంత్ క్యారెక్టర్ చాలామంది విలన్ అంటున్నారు, బట్ సెకండ్ పార్ట్లో అది విలన్గా చూపిస్తారు అని అంటున్నారు. మేబీ విలన్గా చూపిస్తారో లేదో నాకైతే తెలియదు. అండ్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ లేకపోతే సైఫ్ అలీ ఖాన్ విలన్గా చూపిస్తూనే దేవర్ని కాపాడే ఒక విధంగా కూడా చూపించవచ్చు. ఎందుకంటే అతను క్యారెక్టర్కి చాలా ఇంపాక్ట్ ఉంది సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్కి. అంటే మన సినిమా చూపించేటప్పుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా చూపిస్తూ హీరోగా అంటే ఫస్ట్ పార్ట్లో ప్రీ క్లైమాక్స్లో అసలు తను కూడా ఒక దేవర మనిషి అన్నట్టు చూపిస్తే బాగుంటుంది, ఇది నా ఒపీనియన్. సో అలా కూడా చేయలేదు. కానీ మేబీ శ్రీకాంత్ క్యారెక్టర్ ఏంటంటే ఒక అమాయకుడు లాంటి ఒక క్యారెక్టర్, ఒక అయోమయంలో ఉండేటువంటి క్యారెక్టర్, భయంగా ఉండే క్యారెక్టర్ అతనిది కూడా.
అయినా భయం భయం అంటే లోపల బయట భయం ఏం చూపించదు, లోపల భయం ఉన్న అందరిలోనే మామూలుగానే ఉంటాడనమాట. మేబీ అతను విలన్గా కనిపించవచ్చు దేవర టూలో అంటున్నారు, బట్ నాకైతే దేవర టూలో అతను విలన్గా చెప్పడానికి ఎక్కడ నాకు కనిపించలేదు. ఏ సీన్ కూడా దేవరకి ఎగ్నెస్ట్, అంటే అతనికి ఎగ్నెస్ట్గా దేవర ఇలాంటి పనులు చేశాడు అని అనిపించడానికి నాకు ఎక్కడ అనిపించలేదు. మేబీ చూడాలి. సో దేవర టూలో కొన్ని అయితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే వెతకాలి. మేబీ అందులో చూపిస్తారా, క్లారిఫై చేయగలుగుతారా, ఏదైతే ఇప్పుడు మనకంత ప్రీ క్లైమాక్స్లో మనం పెట్టుంటే సస్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సస్పెన్సెస్ అన్నిటికీ దేవర టూలో మనకి ఆ క్లారిఫై ఇస్తారా లేదా అని అనేది మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది అండి దేవర మూవీకి నేను ఇచ్చేటువంటి రివ్యూ. ఇది నా క్రిటిక్ రివ్యూ, జనరల్ క్రిటిక్ రివ్యూ. నేను చూసి నాకు అనిపించింది ఒక క్రిటిక్ రివ్యూ ఇచ్చాను. సో ఇది నా జనరల్. ఇది ఎవరికి నేను యాంటీ ఫ్యాన్ కాదు, లేకపోతే జూనియర్ ఫ్యాన్ కాదు, నేను ఎవరి ఫ్యాన్ కాదు. నేను ఒక రివ్యూ, ప్రొఫెషనల్ మూవీ రివ్యూ. నేను ప్రొఫెషనల్గా అంటే ప్రతిదీ నేను ఏదైతే చూశానో, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది నేను కన్వే చేయడానికి నేను ట్రై చేశాను. సో ఇది నా మూవీ రివ్యూ. సో ఎవరైతే చూడొచ్చు ఈ మూవీ అంటే అందరూ వెళ్ళి చూడొచ్చు. ఇది కొంచెం ఒక కంప్లీట్ ఫ్యామిలీ. అంటే ఇంకోటి ఏంటంటే ఇందులో కామెడీ ట్రాక్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. ఎప్పుడు ఆశించొద్దు ఫలానా ఇప్పుడు పూరి జగన్నాథ్ గారిది ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, అట్లా ఈ కొరటాల శివ దాంట్లో కామెడీ ట్రాక్ అంటే ఇది ఫ్లోలో వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ కామెడీస్ ఏమి ఉండవు. దాదాపు డ్రామాలాగే వెళ్తాం మనము. సో బోర్ కూడా అనిపించదు, డ్రామాలానే వెళ్తాము. అక్కడక్కడ చిన్న చిన్న జోక్స్, ఆ డ్రామాలోనే చిన్న చిన్న ఒక జోక్స్ నార్మల్గా ఉంటాయి అంతే. అంత తప్పితే మీరు కామెడీ ట్రాక్ కోసం అయితే ఏమీ లేదు. ఇది ఒక కంప్లీట్ యాక్షన్ మూవీ. అండ్ ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా టైటిల్, అంటే నా ఒపీనియన్, ఈ సినిమా టైటిల్ వచ్చేసేసి దేవర బదులు ఎర్ర సముద్రం అని పెట్టుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెప్పే డైలాగ్స్ కానివ్వండి, వాళ్ళు ఎర్ర సముద్రం అని వాడే పదాన్ని కానివ్వండి, ఎర్ర సముద్రం అని పెట్టుంటే ఇంకా ఈ సినిమాకు ఒక మంచి హైప్ వచ్చేదని నా ఉద్దేశం. దేవర అని పెట్టడం వల్ల ఏంటంటే మన ఒక క్యారెక్టర్ని మాత్రమే చూపిస్తున్నట్టే ఉంది. ఇక్కడ క్యారెక్టర్ కాదు కదా, ఒక స్టోరీనే మనం చెప్తున్నాం. ఇక్కడ కొన్ని ఆ ఊర్లకు సంబంధించిన ప్రతి వ్యక్తులు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒక చెప్తున్నాం. కాబట్టి ఒక సముద్రం అవతల కొండ మీద జరుగుతున్నటువంటి ఒక జరుగుతున్న స్టోరీ కాబట్టి సో దానికి ఎర్ర సముద్రం అని పెట్టుంటే నాకు మంచిది అనిపిస్తుంది. నా ఒపీనియన్, ఇది బాగుంటుందనే నా ఒపీనియన్. అండ్ క్లైమాక్స్లో ఈ ఎన్టీఆర్కి రివీల్ చేసే విధానం అండ్ ఐ మీన్ ఎన్టీఆర్ని ఒక ఎన్టీఆర్కి ఒక ఎలివేషన్ ఇచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్వెల్కి, సో అది ఎరుపెక్కిన సముద్రం అనే ఒక ఇంటర్వెల్లా పడితే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. సో అంటే యాజ్ ఎ మూవీ రివ్యూగా, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రైటర్ అంటే నేను సినిమా రాశానని కాదు, అంటే నేను కూడా కథలు రాస్తాను కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుందని అనిపించి చెప్తున్నాను. సో ఇది నా మూవీ రివ్యూ. సో చాలా బాగుంటుంది మూవీ కూడా, చూడొచ్చు. అండ్ అందరూ చూడొచ్చు. ఇందులో మీకు అభ్యంతరమైనటువంటి ఏమీ ఉండవు. ఎక్కువ యాక్షన్ అండ్ డ్రామా మీద బేస్ అయి ఉంటుంది సినిమా మొత్తం. సో అందరూ చూడొచ్చు. సో ఇది నా జనరల్ క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే